అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? శృతి మాయమైన సంగతి ముందుగా ఆ ఇంట్లో గుర్తించింది రామరాజు. పని పట్టుకుని ప్రచారం చేయకపోయినా తర్వాత అందరికీ తెలిసిపోయింది. శృతి కోసం ఏదో పని ఉన్నట్లు అటూ ఇటూ తిరిగిన రామరాజు చివరికి విసిగి స్వాతి గదిలోకి వెళ్ళాడు. అన్నయ్య, శృతి ఇంకా రాలేదు, నీవు వెళ్ళి పంపించు అంది స్వాతి. ఇక్కడికి రాలేదని అప్పుడు గ్రహించాడు. చంద్రగౌడ్ చెవిన వేశాడు ఈ సంగతి. బహుశా వీళ్లే శృతిని మాయం చేసి ఉంటారు. ఏదో జరిగింది, రాజాగారితో చెప్పు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ హెచ్చరిక చేశాడు. వీళ్ల జాగ్రత్తలో వీళ్లుంటే నళినీదేవి ఇంకా పెద్ద జాగ్రత్త తీసుకుంది. తన గదిలో ఉన్న నగలు మాయమయ్యాయని, శృతే ఎత్తుకుపోయిందని ప్రచారం చేసింది. శృతి అలాంటిది కాదని రామరాజు అనలేదు, రాజాగారు అనలేదు. ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి వీలు లేదని మాత్రమే అన్నారు. స్వాతి మాత్రం ఖచ్చితంగా అనేసింది, శృతి అలాంటిది కాదు, ఏదో జరిగింది, నిజం తెలియకపోదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. రామరాజు కొన్ని సూచనలు ఇస్తూ సిద్ధార్థకి లెటర్ రాశాడు. ఇంతట్లో మరో విచిత్రం జరిగింది. ఇన్స్పెక్టర్, పోలీసులు జీపులో దిగారు. ఈ ఇంట్లోనే కదూ దొంగతనం జరిగింది అని వాకిట్లోనే నౌకర్ని అడిగి ఇంట్లోకి వచ్చారు. ఇన్స్పెక్టర్ని చూసి రఘునందన్ తెల్లబోయాడు. నళినీదేవి కూడా అప్పుడు అక్కడే ఉంది. ఈ ఇంట్లో రఘునందన్ ఎవరు? ఇన్స్పెక్టర్ అడిగాడు. రఘునందన్ పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. నేనే, దేనికి వణిగినట్లే అన్నాడు. మీరు ఫోన్లో చెప్పగానే బయలుదేరి వచ్చాం. ఫోన్? డోంట్ వర్రీ, మేము వచ్చాంగా, ఇక మేము చూసుకుంటాం. దాదాపు ₹1,00,000 నగలు నళినీదేవి గారివి శృతి అనే పని అమ్మాయి ఎత్తుకెళ్ళిందని చెప్పారు కదా, ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మీరు ఈ ఇంట్లో అందరినీ పరిచయం చేసి మాకు వివరాలు ఇస్తే సాధ్యమైనంత తొందరగా దొంగని పట్టేస్తాం. రఘునందన్ ఫోన్ చేసి పోలీసుల్ని పిలవలేదు. ఆ విషయం నళినీదేవికి తెలుసు. అందుకే ఒకరి ముఖం ఒకరు చూసుకుని లిప్తపాటులో సైగ చేసుకుని జాగ్రత్త పడ్డారు. ఇన్స్పెక్టర్ని కూర్చోబెట్టారు ఎంతో మర్యాదగా. చాలా తొందరగా వచ్చారే, సరిగా మీకు ఫోన్ ఎన్నింటికి అందింది? నళినీదేవి అడిగింది. కరెక్ట్గా 3:10కి వెంటనే బయలుదేరాం. ఇన్స్పెక్టర్ ఆమె అందానికి చకితుడవుతూ చెప్పాడు. 3:10కి అంటే రామరాజు రాజాగారి గదిలో ఉన్నాడు. అప్పుడు తను నళినీదేవి అక్కడే ఉన్నారు. ఈ ఫోన్ చేసింది ఎవరు? ఈ ఇంట్లో తమ మీదనే దెబ్బతీస్తూ అజ్ఞాతంగా ఉన్నదెవరు? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నళినీదేవికి. కొత్త నగలు సృష్టించి అవి పోయాయంటూ ఇంత పొడుగు జాబితా ఇచ్చింది నళినీదేవి. ఒక అనాథ పిల్లకి ఈ ఇంట్లో పని ఇచ్చామని, పేరు శృతి అని, అడ్రస్ వివరాలు తెలియమని చెప్పారు. ఇన్స్పెక్టర్ అంతా చూసుకొని ఎన్నో ప్రశ్నలు వేసి తర్వాత సెలవు తీసుకున్నాడు. ఎవరో బాగా తెలివిగా ఈ ఇంట్లో నాటకం ఆడుతున్నారు. మనం చాలా జాగ్రత్త పడాలి రఘు. చూడబోతే ఎవరో ప్లాను వేసి వలపన్నుతున్నట్లుంది అన్నది నళినీదేవి. చూడబోతే అలాగే ఉంది. కాస్త అనుమానం వస్తే చాలు వాళ్ళెవరో పసికట్టక మానను. మన ప్రత్యర్థులు రామరాజు, రాజుగారు. ఈ ఫోన్ చేసింది వాళ్ళిరువురూ కాదు. మొత్తానికి వాళ్ళెవరైనా కానీ పోలీసులు మన ఇంట్లో ప్రవేశపెట్టగలిగారు. అదే నా భయం. చూద్దాం, నగలు దొరికాయని బొంకితే చూపించాలి కదా. గిల్టు నగలు ప్రవేశపెడితే సరి. అది మంచి పని కాదు. పోలీసు వాళ్లతో చెలగాటం అస్సలు మంచిది కాదు. వచ్చిపోతుంటారు. పోనీ మన జాగ్రత్త మనం పడదాం. అలాగే, బాగా ఆలోచించాలి. ఇద్దరం చెయ్యవలసింది అదే. రఘునందన్, నళినీదేవి ఆలోచించగలరేమో కానీ నిజం తెలుసుకోలేరు. నిజం రామరాజుకి మాత్రమే తెలుసు. ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళేం చేస్తారో చూడాలి. జాగ్రత్తగా మెలుగుతారు. తను అంతకన్నా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు రామరాజు. రఘునందన్ శృతిని మెడపట్టుకుని గదిలోకి తోయడం, ఆ విసురుకి నేల మీద బొర్లా పడిపోయి నిలదొక్కుకోవడం జరిగింది. కొత్త అతిథిని తీసుకొచ్చాను, హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి అని రఘునందన్ విసురుగా తలుపు వేసి బయట తాళం బిగించి వెళ్ళాడు. గదిలో ఎదురుగా ఉన్న ఆడవాళ్ళిద్దరూ తల ఎత్తి శృతిని చూశారు. శృతి అప్పుడే వాళ్లను చూసింది. ఒకరికొకరు తెలియదు, కొత్త ముఖాలు. ఎవరమ్మా నువ్వు? శారదాదేవి అనబడే పెద్దావిడ అడిగింది. నా పేరు శృతి, వాళ్ళనే పరీక్షగా చూస్తూ చెప్పింది శృతి. అలాగా, ఇటు వచ్చి కూర్చో అంది శారదాదేవి. శృతి నెమ్మదిగా కదిలి వచ్చింది. కూర్చో అనగానే కూర్చుంది ఆమె దగ్గరగా. ఏం జరిగిందమ్మా? ఈ రాక్షసులకు ఎలా చిక్కావు అంది శారదాదేవి. ఏం జరగాలి? వాళ్ళ స్వార్థానికి కొందరిని ఉపయోగించుకుంటే వాళ్ళ అవసరానికి మరికొందరిని. జైలులో కథలిలా ఉంటాయి. కొత్తగా వచ్చిన ఖైదీని చూసి పాత ఖైదీ ఈ విధంగా పలకరిస్తాడు. దొంగతనమా, హత్య, మానభంగమా, ఏం చేశావు అని అడుగుతాడు. ఇది జైలు కాదు,
కోపం. ఏ నేరం చెయ్యని వాళ్ళే ఈ కోపంలో పడతారు. కాబట్టి ఏం జరిగిందని అడగడం అనవసరం అని పేలవంగా నవ్వి, నీ పేరు శృతి అన్నావు కదూ, పేరు బాగుంది, ఇక్కడికి వచ్చి పడటమే అపశృతి అంది. మీ పేరు అడిగింది శృతి. పద్మిని. శృతి ఉలిక్కిపడింది. అంటే నీవు నీవు రామరాజు చెల్లెలివి కదూ? రామరాజు చెల్లెలా? వెనక నుంచి పురుషకంఠం వినవచ్చింది. గిరుక్కున వెనుదిరిగి చూసింది శృతి. అక్కడ రామరాజు నుంచుని ఉన్నాడు. శృతి చెంగున లేచి వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. విజయ్, మన రహస్యం వీళ్ళు గుర్తించారు, నన్ను బంధించారు. అవును, నీవెలా ఇక్కడికి రాగలిగావు? అతని ఊపుతూ అడిగింది. నా పేరు విజయ్ కాదు, రామరాజు, వదులు అన్నాడు అతను. రామరాజును పరీక్షగా చూసి టక్కున చెయ్యి వదిలేసింది శృతి. శృతి చేష్టలకు ఆశ్చర్యపోతూ శారదాదేవి, పద్మిని లేచి వచ్చారు. ఈ పిల్లకేమన్నా పిచ్చా అన్నట్లు చూస్తున్నాడు రామరాజు. అర్థమైంది, మీరు అసలు రామరాజు, ఈమె విజయకాంత్ తల్లి, పద్మిని చెల్లెలు. ఆనందంతో సర్వం అర్థమైన దానిలా అంది శృతి. విజయ్ నీకు తెలుసా అమ్మా? శారదాదేవి ఆతృతగా అడిగింది. అదేం ప్రశ్న అమ్మా? విజయ్ అంటూ అరుస్తూ వెళ్ళి రాజుని కౌగలించుకున్నప్పుడే అంతా అర్థం కాలేదా? పద్మిని అంది. ఓ రోజు విజయకాంత్ అన్నమాట గుర్తుకు వచ్చింది శృతికి. నా చెల్లెలు పద్మిని చాకు లాంటిది, ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది. అక్షరాల ఆ మాట నిజమని ఇప్పుడు అర్థమైపోయింది శృతికి. క్షమించండి, మీరు అసలు రామరాజు అని తెలియక పొరబడ్డాను అంది శృతి. క్షమించరాని తప్పు మీరేమీ చెయ్యలేదు, కూర్చుని మాట్లాడుకుందాం శాంతగంభీర స్వరంతో అన్నాడు రామరాజు. అందరూ కూర్చున్నారు. శృతి ఒక్కసారిగా గదంతా పరికించి చూసింది. చెప్పుకోదగ్గవి ఆ గదిలో ఏమీ లేవు. పడుకోవడానికి పక్కగుడ్డలు, దాహానికి కుండలో నీళ్లు ఉన్నాయి. కొద్ది కాంతినిస్తూ చిన్న లైటు వెలుగుతుంది. పక్క గదిలోకి వెళ్ళడానికి అటువైపు తలుపులు తెరిచి ఉన్నాయి. మిగతా ఒక తలుపు మూసి ఉంది. పేరుకు కిటికీ ఉంది కానీ అది చాలా చిన్నది. గది గోడలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. అందువల్ల కిటికీ ఉపయోగం లేదు. ఏమిటమ్మా చూస్తున్నావు? ఈ గది అందచందాలనా? శారదాదేవి అడిగింది. చాలా విచిత్రంగా ఉంది ఈ గది అంది శృతి. విచిత్రమే మరి. ఈ గది పక్కనే ఓ గది, అది సర్వ అవసరాలకి ఉపయోగపడుతుంది. అంతకు మించి మరేమీ తెలియదు. ఇది మన బోటి వాళ్లకు కట్టిన జైలు, పద్మిని అంది. ఇది ఎక్కడుంది అంది శృతి. అదే తెలిస్తే ఎప్పుడో బయటపడేవాళ్ళం. సూర్యచంద్రులు రాత్రి పగలు ఏనాడో మర్చిపోయాం. హాయిగా 2 పూటలా భోజనం వస్తుంది. తినడం, ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చోవడం, నిద్ర వస్తే పడుకోవడం, అంతే. ఇలా ఎన్నాళ్ళు? భయపడుతూ అడిగింది శృతి. ఈ మాట అనుకోవడం కూడా అనవసరమని మానేశాం, పద్మిని నిర్లిప్తంగా అంది. శృతి భారంగా నిట్టూర్పు విడవడం మినహా మాట్లాడలేకపోయింది. ఏం జరిగి మీరిక్కడికి వచ్చారు? రామరాజు అడిగాడు. చెబుతాను అంటూ శృతి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పింది. వాళ్ళిద్దరూ ఇంత కథ నడిపిస్తున్నారన్నమాట. వాళ్ల మధ్య ఉత్త అక్రమ సంబంధమే కాబోలు. మా ఆస్తి కోసం కూడా చూస్తున్నారనుకున్నాను. వీళ్ళకో ముఠ వ్యవహారము ఉందన్నమాట. రామరాజు అడిగాడు. మీ కథ చెప్పండి రామరాజుని అడిగింది శృతి. పరస్త్రీ వ్యామోహం లేని మా నాన్నగారు, మా అమ్మగారు స్వర్గస్థురాలైన పెళ్లి మాట తలపెట్టలేదు. తర్వాత నాన్నగారి వద్దకు నళినీదేవి వచ్చింది. తనకెవరూ దిక్కు మొక్కు లేరని, తండ్రి హఠాత్తుగా మరణించడంతో తను బజారున పడ్డానని, తన అందమే తనకి శత్రువైందని చెప్పిందట. నాన్నగారు ఆమెకు ముందు ఇంట్లో స్థానమిచ్చారు, తర్వాత హృదయంలో స్థానమిచ్చారు. నళినీదేవి మా ఇంటికే యజమానురాలయ్యింది. మాజీ ప్రియుడు రఘునందన్ ఇంట్లో చేరాడు. నేను తరచూ విదేశాల్లో ఉండేవాడిని. నా కొంత చదువు అక్కడే పూర్తి అయ్యింది. కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించడానికి విదేశంలోనే ఉండి సరికొత్త విధానాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. నాన్నగారికి పెరాలసిస్ వచ్చిందని తెలియగానే ఇంటికి వచ్చేశాను. రోజులు గడిచిపోతున్నాయి. నాన్నగారి వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. విదేశంలో కాపురం మానేసి మనకున్న కంపెనీలు, ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోమన్నారు నాన్నగారు. వారి మాట ఆమోదించాను. నాన్నగారు నళినీదేవి మీద కోపంగా ఉండేవారు. ఆమెతో మాట్లాడేవారు కాదు. ఏదో జరిగిందని ఊహించాను కానీ ఏం జరిగిందో తెలియదు. ఓ రోజు కొంతవరకు ఆస్తి వివరాలు తెలియజేశారు, జాగ్రత్తలు చెప్పారు. ఇదంతా దేనికి నాన్నగారు అంటే, నన్ను మాట్లాడనివ్వలేదు. ఈ ఆస్తులే మనుషుల ప్రాణాలు తీసేది అన్నారు. నాన్నగారు ఎందుకో భయపడుతున్నారని గ్రహించాను. ఊహించని విధంగా ఓ రోజు రఘునందన్ నళినీదేవి అక్రమ సంబంధం నా కళ్ళబడింది. అది చూసి రామరాజుకి పట్టలేని ఆవేశం, భరించరాని కోపం వచ్చాయి. పని మనుషులకి అందరికీ వినపడేటట్లు అరిచాను. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోండి. దేవుడి లాంటి నాన్నగారి కళ్ళు కప్పి ఆటలాడుతున్నారా? మీ కాముక చేష్టలతో పరమ పవిత్రమైన ఈ ఇంటిని అపవిత్రం చేస్తున్నారా? నాన్నగారితో చెప్పి వెంటనే మిమ్మల్ని మెడబెట్టుకుని బయటికి గెంటించకపోతే
నా పేరు రామరాజు భూపతే కాదు. ఈ మధ్య నాన్నగారు ఊరికే భయపడుతూ నాకెన్నో జాగ్రత్తలు చెబుతూ ఆస్తి విషయం కూడా హెచ్చరించి చెబుతున్నారంటే ఎందుకో నా ఊహకు అందలేదు. కారణం ఇప్పుడు అర్థమైంది. ఇంకేమీ అరిచానో గుర్తులేదు. ఆ అరుపులు వాళ్ళకి ఒళ్ళు మండేటట్లు చేశాయి.